హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకాసు సువార్త 11వ అధ్యాయం. లూకాసు సువార్త 11వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం. అటువలనే మీరును అడుగుడి, మీకియ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు తన కొండ మీద ప్రసంగములో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని చెబుతూ, ప్రార్థన చేసే ప్రతి వాడికి లేదా దేవుని ఎదుగుతున్న ప్రతి వానికి, దేవుడు కావాలని కోరుకొని దేవుని ద్వారాన్ని తట్టుతున్న ప్రతివానికి ఈజీగా జవాబు దొరుకుద్ది, త్వరగా జవాబు దొరుకుద్ది అంటున్నాడు. అంటే ప్రార్థన చేస్తున్న ప్రతి వారికి జవాబు వచ్చుద్ది అంటున్నాడు. అంటూ ఇంకా దాన్ని బలపరచడానికి ఏమంటున్నాడంటే, మీలో మీ కుమారుడు మిమ్మల్ని చేపను అడిగితే, నీకు చేప ఎందుకురా, పామునిస్తానని పామునిస్తాడా? ఈడు కదా. నీ కుమారుడు నిన్ను చేప కావాలి నానా అని అడిగితే చేపకు బదులుగా పామునిస్తారా? ఇవ్వరు కదా. గుడ్డును అడిగితే తేలునిస్తారా? ఇవ్వరు కదా. అలాగే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని మీరు భావిస్తున్నారు, మంచి వాటిని ఇస్తున్నారు కదా. అలాగే మీ పరలోకపు తండ్రి కూడా, దేవుడు కూడా వాటిని నిశ్చయముగా మీకు అనుగ్రహిస్తాడు. అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడు అన్నాడు. అంటే ఏంటి దాని మీనింగ్ అంటే, అడిగే ప్రతి వాడు ఏది అడుగుతున్నాడో క్లియర్గా అడిగితే వాడికి అదే ఇవ్వబడుద్ది. దేవునికి స్తోత్రం. అది చిన్నదైనా పెద్దదైనా, కావలసింది నాకు ఇది ప్రభువా అని స్పష్టంగా దేవుని సన్నిధిలో చెప్పాలట. అదే మాటలను పైన ఒక ఎగ్జాంపుల్తో చెబుతున్నాడు, ఉపమాన రీతిగా చెబుతున్నాడు. ఏంటంటే, ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు, ఇండ్లు దగ్గరే. అయితే ఒక స్నేహితుడి దగ్గరకు మధ్యరాత్రిలో మరొక స్నేహితుడు వచ్చాడు. వీళ్ళిద్దరూ స్నేహితులు ఈ ఊర్లో. ఒక వ్యక్తి దగ్గరకు మిడ్ నైట్లో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చి ద్వారం తట్టాడు, ఓపెన్ చేశాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఏమీ లేవు పెట్టడానికి. మిడ్ నైట్ అయిపోయింది. ఏం చేయాలని అర్థం కాక అతను ఎదురింటికి వచ్చి, స్నేహితుడే కదా, ఎదురింటికి వచ్చి కొట్టాడు.
తలుపు కొట్టాడు. తలుపు కొడితే అతను తీయకుండా, ఇదిగో నా చిన్నపిల్లలు నాతో కూడా నిద్రపోతున్నారు, మధ్యరాత్రి అయిపోయింది, దయచేసి నేను తలుపు తీయను, నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉన్నది, పిల్లలు నిద్రపోతున్నారు, నువ్వెందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నేను లేచి ఇవ్వలేను అని అంటాడు అనుకోండి. స్నేహితుడైనందున ఒకవేళ ఇయ్యకపోయినా కానీ అతడు సిగ్గుమాలి మరలా తలుపు కొడుతూ, అరే మా ఫ్రెండ్ వచ్చాడురా, వాడికి పెట్టడానికి ఏమీ లేదు, ఒక 2-3 రొట్టెలుంటే ఇవ్వురా, వాడు తింటాడు, వాడు ఆకలిగా ఉన్నాడు, మిడ్ నైట్లో వచ్చాడు అని రిక్వెస్ట్ చేయడానికి మరలా తలుపు కొడతా ఉన్నాడు. లోపలుండే అతను అంటున్నాడు, వద్దొద్దు తీయను, నేను తలుపు తీయను, పిల్లలు నిద్రపోతున్నారు, నో అంటున్నాడు. అయినా కానీ బయటుండి ఇతను తలుపు కొడుతూ సిగ్గుమాలి మాటికి తలుపు తట్టుతున్నందున, అడుగుతున్నందున అతనికి డిస్టర్బ్ అయి కొంత, లోపల ఉన్న వ్యక్తికి డిస్టర్బ్ అయి కొంత ఏమవుతున్నాడు, కావలసిన అన్నీ ఇస్తాడు కదా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే, ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మన ప్రార్థనకు ఇమీడియట్గా జవాబు రాకపోవచ్చు, మనం అడిగింది త్వరగా దొరక్కపోవచ్చు. దొరక్కపోయినా కానీ మనం ఏం చేయాలంటే పట్టు విడవక మరలా ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అది విషయం. అది వీడు ఒకసారి తలుపు కొట్టి, లేదు నేను నిద్రపోతున్నాను, పిల్లలు నిద్రపోతున్నారు, తొందర పెట్టొద్దు, నేను తీయలేను, ఇంకొక చోట చూసుకోపో అని అనగానే యువతలో ఏం కావాలి ఇప్పుడుగా, వీడేంద్రా మొన్నటిదాకా స్నేహం చేశాడు, ఇప్పటిదాకా బాగానే స్నేహం చేశాడు, 10ంటికే కదా వాడు నిద్రపోయింది, 2 గంటలే కదా, అయినా నేను ఫ్రెండ్ని కదా అనే భావన వీళ్ళలో కలిగి ఎందుకులే అని వెళ్ళిపోయాడు అనుకో, రొట్టెలు రావు. వస్తాయా? రొట్టెలు రావు. స్నేహితుడి యొక్క ఆకలి తీరదు. అక్కడ ఏమని రాస్తుందంటే, సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును గదా. దేవునికి స్తోత్రం. అందుకనే మనం కూడా దేవుని సన్నిధిలో పట్టు విడవక ప్రార్థన చేయాలి, మరలా ప్రార్థన చేయాలి, కావలసింది అడగాలి. ఒకసారి జవాబు రాలేదు, మరలా అడగాలి, మరలా ఉపవాసం ఉండాలి, మరలా 1 వారం కాకపోతే మరొక వారం. ఆ విధంగా ఆ రొట్టెలు బయటికి వచ్చే వరకు, డోర్ ఓపెన్ అయ్యే వరకు, మన అవసరాలు తీరే వరకు, మన ఫ్రెండ్స్ అవసరాలు తీరే వరకు, మన కుటుంబ అవసరాలు తీరే వరకు, మనకు కావాల్సింది ఏదో వచ్చే వరకు దేవుని దగ్గర నుంచి ప్రార్థన ఆపకూడదు. దేవునికి స్తోత్రం. అందుకనే అడుగు ప్రతివాడును పొందును. మరి ఎందుకంటే మనకు రావట్లేదు అంటే, ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, దేవుడు ఇక ఇవ్వడేమోలే, దేవుని దగ్గర లేదేమో, దేవుడు మనల్ని పట్టించుకోడేమో, అయినా మన ప్రార్థన ఆలకిస్తాడా, మనం ఇంత చెడ్డోళ్ళం అనే భావన మనలో ఉంటుంది. కానీ ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని అనుకుంటున్నారు కదా, అలాగే మీ పరలోకపు తండ్రి వాటికంటే మంచివి ఇస్తాడు కదా. అది దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చెడ్డవారమే అయినప్పటికీ కూడా, మనం మంచోళ్ళం కాకపోయినప్పటికీ కూడా, మన బిడ్డలకు మంచి చేయాలని చెప్తున్నామా లేదా?
మనం మంచి మార్గంలో జీవించలేని పరిస్థితుల్లో గతంలో ఉన్నప్పటికీ కూడా నేను ఇలాగ అయిపోయాను రా, నీవు అలాగ కాకూడదు, మంచి మార్గంలో నడువు అని నీ అనుభవాన్ని వారికి చెప్తున్నావు కదా. వారికి మేలు జరగాలనే కదా, వారి భవిష్యత్తు బాగుండాలనే కదా. అలాగే మీ పరలోకపు తండ్రికి కూడా మీరు అలాగే ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటిదే ఇంకొక సంఘటన, అదే లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉన్నది. చూడండి, ఆ ఒక్క మాట చదవండి. 18వ అధ్యాయం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడక మనుష్యులను లక్ష్యపెట్టక ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. ప్రియులరా, ఒక న్యాయాధిపతి ఉన్నాడట, ఒక లాయర్ ఉన్నాడట. ఆ పట్టణాన్ని మొత్తానికి ఒకడే లాయరు. అయితే అతని యొక్క క్యారెక్టర్ ఎలాంటిదంటే, దేవుడంటే భయం లేదు అతనికి. మొట్టమొదటిది, మనుషుల్ని అస్సలు లెక్క పెట్టడు. ఎంత పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ మనుషుల్ని అస్సలు లెక్క పెట్టడు. దేవుని భయం లేదు, మనుషుల భయం కూడా లేదు. మనుషులంటే లెక్కే లేదు మనిషి. అలాంటి వాడనమాట. పైగా అన్యాయస్తుడు. లాయరే, న్యాయవాదే కానీ అన్యాయాలు చేసేటువంటి వాడు. కేసులన్నీ ఏ కేసులు తీసుకుంటాడంటే అన్యాయమైన కేసులే చేస్తాడనమాట. అలాంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు ఒక విధవరాలు వచ్చి అయ్యా, నాకు నా ప్రతివాదికి ఒక న్యాయం తీర్చాలి, నాకు న్యాయం జరగాలి అని కేసు చెప్తా ఉందన్నమాట. కేసు అప్పగిచ్చింది. రోజు వస్తుంది, అడుగుతుంది. అసలు పెద్ద పెద్ద వాళ్ళనే లెక్క చేయడు ఆయన. దేవుడు అంటే భయం లేదు. పైగా అన్యాయం చేసే వ్యక్తి. ఎవరు వచ్చారు ఇప్పుడు? విధవరాలు వచ్చింది. విధవరాల దగ్గర డబ్బులు లేవు. కేసుకి వెళ్ళాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. అన్యాయస్తుడు కదా, లంచం పుచ్చుకునేవాడు కదా, లంచం ఇవ్వడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు. సరే పోనీ దయగలిగిన వాడా అంటే దయ లేదు ఆయనకి. ప్రేమ గలవాడా? దేవుడంటే భయం ఉందా? ఎవరితోనన్నా ఫైర్వీ చేయించుదామా? ఎవరి మాట విండు. ఇప్పుడు ఏం చేయాలి? ఈమె వచ్చి రోజు చెప్తుంది. ఆఫీస్ ఓపెన్ చేయగానే ఈమె ముఖమే కనపడుతుంది. పొద్దున్నే రోజు విసుగొచ్చిందనమాట. ఎవరికి? ఈ న్యాయాధిపతికి విసుగొచ్చింది. ఆయనే అనుకుంటున్న మాట చదవండి అక్కడ. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. అలాంటి వాని హృదయము కరిగించింది ఈమె. నేను మనుషులను లక్ష్య పెట్టకపోయినా కానీ, దేవుని లక్ష్య పెట్టకపోయినా కానీ, దేవుని భయం లేకపోయినా కానీ, అన్యాయస్తున్నని తెలిసి కూడా ఈమె నా దగ్గరకు వచ్చి రోజు అడుగుతుంది. కాబట్టి అసలు ఈమె రాకుండా, మాటి మాటికి రాకుండా, మాటి మాటికి వచ్చి గోజాడకుండా ఈమెకి న్యాయం తీర్చేసి పంపించేస్తే మరలా ఈ ముఖం నా దగ్గరకు రాదు కదేగా అని
న్యాయం తీర్చి పంపించేశాడట. దేవునికి స్తోత్రం. 7వ వాక్యంలో ఉంటుందన్నమాట. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా, వారికి త్వరగా న్యాయము తీర్చును కదా. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ విధవరాలు రోజు వస్తున్నందుకే అన్యాయస్తుడైన, దేవుని భయము లేనటువంటి ఒక న్యాయాధిపతి న్యాయము తీర్చి పంపిస్తే ఈమె మాటిమాటికి రాకుండా, గోజాడకుండా, ఈమె నన్ను తొందర పెట్టకుండా ఈమెను పంపించేస్తానని చెప్పి న్యాయము తీర్చి పంపిస్తే, మరి పరలోకమందున్న దేవుడు, మన సృష్టికర్త, మనందరికీ ఉనికి కారణభూతుడైన దేవుడు మనం అడుగుతున్న వాటిని ఇవ్వడా? ఆయన త్వరగా న్యాయం చేస్తాడు కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి దీని అర్థం ఏమిటంటే, మనము పట్టు వదలక ప్రార్థన చెయ్యాలి. ఏదైనా కావాలన్నా, ఏదైనా పొందుకోవాలన్నా, ఏదైనా అందుకోవాలన్నా అస్సలు విడిచిపెట్టకూడదు. అది నాకు కావాలంతే, అది జరగాలి, ఈ బలహీనత పోవాలి, ఈ ఆర్థిక సమస్య పోవాలి, ఈ పాపం, ఈ హృదయంలో దాగి ఉన్నటువంటి ఈ మత్సరం ఇదంతా పోవాలి ప్రభువా. నన్ను శుద్ధి చేయి, నన్ను పవిత్రపరచు, ఆ కార్యం జరిగించు, లేదా ఈ కార్యం జరిగించు. ఇదిగో నా స్నేహితులకు మేలు చేయి, నా కుటుంబానికి మేలు చేయి. వారు నా ఆశ్రయానికి వచ్చారు. ఆ స్నేహితుడు మిడ్ నైట్లో వచ్చాడు కదా, అతనికి పెట్టడానికే కదా ఈ గోజాడింది పోయి, అవునా? అలాగే మన కుటుంబాల కోసం మనం ప్రార్థనలు చేయాలి. మన కుటుంబాల క్షేమం కొరకు, మన స్నేహితుల క్షేమం కొరకు, మన బంధువుల క్షేమం కొరకు, రక్షణ కొరకు మనము రాత్రనక పగలనక దేవుని సన్నిధిలో గోజాడాలి, ప్రార్థన చేయాలి, పట్టు విడవక ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఇమీడియట్గా జవాబు రాకపోవచ్చు, కొన్నిసార్లు రావచ్చు. వచ్చినా దేవుని స్తుతించాలి, రాకపోయినా పట్టు విడవక దేవుని సన్నిధిలో ప్రార్థనకు జవాబు వచ్చే వరకు స్తుతించి గణపరిచి ప్రార్థన మానకుండా అది పొందుకునే వరకు వెయిట్ చేయాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట ఉంటుంది, సిగ్గుమాలి మాటికి అడుగుచున్నందున. ఈ మాట చాలా గమనించాలి మనం. ఎందుకంటే ఏంది మనం ఆ దేవుని దగ్గరకు పోయి ఊరికే కన్నీరు పెట్టుకొని ఊరికే దుఃఖపడి ప్రార్థన చేసేది ఏంది అని అహం మనిషిలో ఉంటుంది. మనుషులు కూడా, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంటారంటే, సిగ్గులేదా ఆ దేవుడి దగ్గర పోవటానికి నీకు? ఆ దేవుడేమో నీ ప్రార్థన ఆలకించట్లేదా? ఆ దేవుడేమో నీకు జవాబు ఇవ్వట్లేదా? ఆ దేవుడేమో నీకు మేలు చేయట్లేదా? నువ్వు ఊరికే సిగ్గుమాలి పోయి అని ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం చేస్తారు? రకరకాలుగా ఎక్కేస్తూ ఉంటారు. అయినా నీకు జవాబు వచ్చే వరకు నీ ఈగోను తగ్గించుకోవాలి. సిగ్గుమాలి మాటికి అడగడం అనేది చాలా కష్టమైన విషయం. అడుగుతారా? నీకు కావలసిందే అడగవు. అసలు నీకు కావలసిందే అడగం, నాకు కావలసిందే నేను అడగను. పైగా స్నేహితుడి కోసం అడగడం, స్నేహితుడు ఆకలిగా ఉన్నాడు అని చెప్పి సిగ్గుమాలి మాటికి డోరు కొట్టడం, ఇది అవుద్దండి? అసలు అవ్వాలి అంటున్నాడు. అలాగ అడిగితే అడుగు ప్రతివాడును పొందును. అలాగు తట్టితే నీ ఇగో అంతా చంపుకొని నిన్ను నీవు సిలువ వేసుకొని, అసలు అదేం లేదు ప్రభువా, నువ్వే చెయ్యాలి ప్రభువా అని నీకు నీవు తగ్గించుకొని
నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే అవసరము తీర్చబడిద్ది, అనేకులు ఆనందిస్తారు. నీ స్నేహితులు, రక్త సంబంధులు, కుటుంబీకులు అందరూ కూడా రక్షించబడడానికి అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి 7వ వచనం ఒకసారి చదవండి. లూకాసు సువార్త 18:7. ఏలయనగా దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అంటే మరలా రాత్రి పగలు తన బిడ్డలు మొర్రపెట్టుకొనుచుండగా ఆయన ప్రార్థన ఆలకించడా. ఒక అన్యాయస్తుడు మనస్సును మార్చినటువంటి విధవరాలు ఒక స్నేహితుని యొక్క మనస్సును మార్చి డోర్ ఓపెన్ చేసి రొట్టెలు ఇవ్వడానికి కారకుడైనటువంటి అతని ప్రార్థన మరి దేవుని మనస్సు కరిగించలేదా? దివారాత్రులు తన భక్తులైన వారు దేవుని కొరకు తాపత్రయముతో, కన్నీటితో, ఉపవాసాలతో దివారాత్రులు కనిపెట్టుకుంటుంటే వారి ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు అని దాని భావం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుని పేరు ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. అడిగే ప్రతివాడు పొందుతాడు. అయితే అడిగే విధానం ఏంటంటే మనల్ని మనం పూర్తిగా తగ్గించుకొని ఆయనకి ఎందులో చెప్పేది అనే భావన లేకుండా ఆయనే సమస్తము ఇస్తాడు, ఆయనే సమస్తము చేయగలడని ఎవరైతే నమ్మి ఆయనను అడుగుతారో వారందరికీ ఇవ్వబడుతుంది. అడిగే వారికి అందరికీ ఇవ్వబడుతుంది. తట్టేవారికి తెరవబడుతుంది. వెతికే వారికి దొరుకుతుంది. ఎవరిని కాదనే దేవుడు కాదు. అయితే ఎలాగ అడగాలంటే విశ్వాసముతో అడగాలి. ఎలాగ అడగాలి? విశ్వాసముతో, విసుగు లేకుండా, ఓపికతో, ఇగోలు లేకుండా తగ్గించుకొని దేవుని సన్నిధిలో అడగాలి. ఆ ఒక్క మాట చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్దకు వచ్చువాడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్దకు వచ్చువాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తనను వెదకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలమయ్యునుట అసాధ్యము అంటున్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు దేని కొరకు వస్తాడు అంటే తన అవసరాలు తీర్చుకోవడానికి వస్తాడు, తన బాధలను బాపుకోవడానికి వస్తాడు, తన ప్రయాసను దేవునికి చెప్పుకొని ఆ ప్రయాస భారాన్ని దించడానికి వస్తాడు, ఇంకా జబ్బుల నిమిత్తం వస్తాడు, ఆర్థిక సమస్యల కోసం వస్తాడు, ఆత్మరక్షణ కోసం వస్తాడు. దేని కొరకు వచ్చినా ఎలా రావాలంట? ఆయన ఉన్నాడని తనను వెదకు వారికి ఫలము ఇస్తాడని నమ్మి రావాలట. దేవునికి స్తోత్రం. అలాంటి నమ్మకముతో మనందరము దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి మనము అడుగునది, మనం వెదుకున్నది, మనము తట్టునది పొందుకొందుము గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా నాయన మేము ప్రార్థనలు చేయడానికి సహాయం చేయమని నా దేవా, దావీదు లాంటి ప్రార్థనలు మాకును నేర్పించండి. ఈ విధవరాలు లాంటి ప్రార్థన మాకు నేర్పించండి అయా. స్నేహితుడి లాంటి ప్రార్థన మాకు నేర్పించండి నాయన. సిగ్గుమాలి మాటికి అడుగుటకు నాయన తొందర పెట్టే ప్రార్థనలు చేయడానికి
దివారాత్రులు మొరపెట్టుకునే ప్రార్థనలు చేయడానికి నాయన సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి, అడుగే ప్రతివాడు పొందుతాడన్నావు, వెదకువానికి దొరుకుతుందన్నావు, తట్టేవానికి తీయబడుతుందన్నావు ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, అడుగుతున్న ప్రతి వారికి నా తండ్రి నాయన విశ్వాసము దయచేయండి. నా తండ్రి ఓపిక దయచేయండి, విసుగుదల లేకుండా చేయండి నాయన. సిగ్గుమాలి మాటి మాటికి నీ సన్నిధిలో గోజాడి పొందుకునే ధైర్యత దయచేయండి ప్రభువా. నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మా స్నేహితుల కోసం, రక్త సంబంధుల కోసం, కుటుంబాల కోసం నాయన దివారాత్రము కనిపెట్టి మొరపెట్టుకోవడానికి, నాయన నీ దగ్గర నుంచి జవాబు పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి ప్రభువా. చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ నాయన వారి కుటుంబాల కోసం, నాయన వారి జీవితాల కోసం ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రభువా. అయా నాయన, అడిగే ప్రతివారు పొందుకోవడానికి నాయన అలాంటి మంచి మనస్సాక్షి వారికి దయచేయమని నాయన నీ చిత్తం ప్రభువా ప్రతి కుటుంబం పట్ల జరిగించుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. రాని బిడ్డలను మరి యొక్క పర్యాయం నడిపించమని యేసు నామములో, నాసరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము